మీ అభయ టీవీ ఛానల్ ద్వారా మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పుట్టినరోజు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే 3 రోజుల ముందుగానే మీ కలర్ ఫోటోతో పాటుగా వివరాలను మా వాట్సాప్ నెంబర్కు పంపించగలరు. మా వాట్సాప్ నెంబర్ 9346337110. ఈ అవకాశం కేవలం తెనాలి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. అభయ టీవీకి స్వాగతం. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు. ఎన్టీఆర్ వర్ధంతికి పద్మభూషణ్ చిరంజీవికి ఆహ్వానం. పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిరానికి 30 లక్షల విరాళం. టీసీఎస్ ఉద్యోగాలకు ఎంపికైన తెనాలి ఏఎస్ఎన్ కాలేజ్ విద్యార్థులు. కడప జిల్లా క్రికెట్ పోటీలలో రాయవరం జట్టు విజేత. ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందించిన సినీ రాజకీయ ప్రముఖులు. తిరుపతిలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. సీఎం జగన్ ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా, అలాగే ఈ ప్రాంగణానికి అంబేద్కర్ స్మృతివనంగా నామకరణం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ, ఈ శతాబ్దంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ప్రముఖుల సినీ ప్రస్థానం, వారితో తనకున్న సత్సంబంధాలను గుర్తు చేస్తూ సినీ పరిశ్రమకు 2 కళ్ళు వంటి వారని ప్రశంసించారు. సార్ మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకో. థ్యాంక్ యూ. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము. నాకు చిరకాల మిత్రులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే విద్యాధికులు, సరస్వతి పుత్రులు, అన్ని రంగాల్లోనూ ఆయనకి మిత్రులు ఉన్నారు. ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు, ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజున, అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మనకు ఆద్యులు, పూజ్యులు, అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావలసిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. ఆయన 18వ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా 18వ తారీఖు ఇంకొక పని ఏర్పడేసరికి నేను 1 or 2 days డిలే చేయొచ్చాను. ఏం పర్వాలేదు, 19 సంవత్సరాలుగా 18వ తారీఖు జనవరి చేస్తూ వచ్చావు. మీలాంటి వాళ్ళ కోసం 1 or 2 days అంటే 1 month అని పోస్ట్పోన్ చేస్తారంటాం. నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో, చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన, నా ప్రయాణాన్ని కొనసాగించిన వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా, నటుడుగా నాకు అనిపిస్తుంటుంది. జనవరి 22వ తేదీన జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆహ్వానిస్తూ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ 30 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. రేపు 22వ తారీఖు అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో శ్రీరాముల వారి మీద ఒక పాటని రచించి దాన్ని మనందరి అభిమాన నటులు, రియల్ లైఫ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ గారితో లాంచ్ చేయించమని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోరిన దాని మీద ఇవాళ వారితో లాంచ్ చేయించాం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తరఫున తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఒక మంచి గీతాన్ని తయారు చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, 22వ తారీఖు స్థానికంగా ఉండే దేవాలయంలో ఆ దేవీ దేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించి 12 గంటల నుంచి 12:30 మధ్యలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా లైవ్లో చూడవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ సంస్థ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ విభాగంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న 144 మంది విద్యార్థులు పాల్గొని ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మరియు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేసి ఇలాంటి విజయాలను మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో పొంగనూరు నియోజకవర్గ ఆడపడుచులకు సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు
ప్రముఖ సినీ నటి కుమారి తమన్నా, నేపథ్య గాయని సునీత, యాంకర్ సుమ చేతుల మీదుగా భారీగా నగదు బహుమతుల పంపిణీ జరిగింది. దాదాపు 90 మందికి మండలాల వారీగా బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న దాదాపు 1000 మందికి పసుపు, కుంకుమ, చీర, గడియారం కానుకలుగా సినీ తారల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సునంద నిలయంలో సందడి నెలకొంది. సరదా సంభాషణలు, ఫోటోలు, ప్రసంగాలు, శుభాకాంక్షలతో ఉత్సాహంగా గడిచింది. శతాబ్దాల భారతీయుల కళ, దశాబ్దాల పోరాటం ఫలించి జనవరి 22న అయోధ్యలో బలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే యావత్ భారతదేశంలో అన్ని విద్యాలయాలు సెలవు ప్రకటించి విద్యార్థులను ఈ చారిత్రక కార్యంలో పాల్గొనే విధంగా చేస్తుంటే మన రాష్ట్రంలో 21 వరకే సెలవులు ప్రకటించడం సీఎం జగన్ విషపూరిత ఆలోచనలకు నిదర్శనమని, వెంటనే 22వ తేదీని కూడా సెలవు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. తారీఖున ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని యావత్ భారతదేశం కూడా వీక్షించబోతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల శతాబ్దాల కళ మరియు దశాబ్దాల పోరాటం. ఇది దాని ఫలితంగా 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. కానీ 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్లకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే ఈ సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారత రత్న ఇచ్చిన, వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని, ప్రాణ ప్రతిష్టని మనమందరం కూడా వీక్షించే విధంగా 22వ తారీఖున జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా టీవీల మాధ్యమంగా చూడాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆ రోజు సెలవును ప్రకటించడం జరిగింది. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 22వ తారీఖున సెలవుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తెనాలి పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక ఆధ్వర్యంలో 35, 37 వార్డుల్లో మురుగు కాలువలో పూడికితీత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల చేత కాలువలను శుభ్రపరిచి పర్యావరణ పరిశుభ్రతను కాపాడారు. రాజంపేట నియోజకవర్గం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల నరసయ్య సోషల్ మీడియా ద్వారా నేటి రాజకీయ నాయకుల తీరును ఘాటుగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ నాయకుడంటే నిస్వార్థపరుడై ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి మనసులో చోటు సాధించుకొని ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచేవాడే నిజమైన నాయకుడని తెలియజేశారు. డబ్బులు ఉన్నాయని దారి పొడవునా నేను నాయకుడనని బ్యానర్లు వేయించుకునేవారు ప్రజల్లో ఎప్పుడూ నాయకుడు కాలేడని, గాలివాన వస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయని, కానీ ప్రజల మనసుల్లో ఉన్న స్థానం ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ నాయకుని పేరు చెక్కు చెదరదని, అలాంటి నాయకుడు నేటి సమాజానికి చాలా అవసరమని తెలియజేశారు. అలాగే మీ రైతు బిడ్డగా మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాలని వారు కోరారు. గత 5 రోజులుగా తెనాలి ఇస్కాన్ టెంపుల్ ఇన్ఛార్జ్ సింహగౌర ప్రభుజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీమాన్ కృష్ణానంద ప్రభుజీ వారి భాగవత ప్రవచన ముగింపు సందర్భంగా సింహగౌర ప్రభుజీ మాట్లాడుతూ ఇంతటి పూజ్యుల ద్వారా భగవద్గీత, భాగవతం, ప్రవచనాలు, కీర్తనలు వినటం, ఈరోజు వారి స్వహస్తాలతో ప్రసాదం స్వీకరించడం తెనాలి ఇస్కాన్ భక్తుల అదృష్టమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామమందిర ప్రారంభోత్సవ వేళ అలనాటి నటి బీజేపీ ఎంపీ హేమమాలిని రామాయణ కావ్యాన్ని నృత్య రూపకంలో ప్రదర్శించారు. అయోధ్యలో 2 రోజుల కిందట జరిగిన ఈ ప్రదర్శనలో ఆమె సీతగా, విశాల్ నాయక్ రాముడిగా కనిపించారు. 75 ఏళ్ల హేమమాలిని సుప్రసిద్ధ భారతనాట్య నృత్యకారిణి. కోట్లాది మంది ప్రజల కళ సాకారం అవుతున్న వేళ ఈ వేడుకలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా
రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అధికారి దినేష్ ఆధ్వర్యంలో సుండుపల్లి, వీరపల్లి మండలాల్లో జరిగిన క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. దాదాపు 25 జట్లు పాల్గొన్న ఈ క్రికెట్ పోటీల్లో ఫైనల్గా రాయవరం, చిన్నగొల్లపల్లి జట్లు తలపడగా రాయవరం ఫైనల్లో ఘన విజయం సాధించి జనసేన పార్టీ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్ చేతుల మీదుగా విజేతగా నిలిచిన రాయవరం టీంకు 30,000 రూపాయలు మరియు జనసేన పార్టీ టోర్నమెంట్ కప్పును అందజేశారు. అలాగే రన్నరప్గా నిలిచిన చిన్నగొల్లపల్లి టీంకు 15,000 రూపాయల బహుమతిని అందజేశారు. ఫైనల్ మ్యాచ్ మరియు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన ఆటగాడు షేక్ అఫ్రూజ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎన్నిక చేసి ట్రోఫీ బహుమతిని అందజేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ ఆర్ హరి, ఏ అర్జున్, వి వెంకటరమణ, ఎల్ రవీంద్ర, ఆర్ వెంకటేష్లను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుగ్గిళ్ల నాగార్జున, జిగిలి ఓబులేష్, సుధారాణి, రూప, కిషోర్, డాక్టర్ వెంకయ్య, డాక్టర్ రమణ, బొడిగోల రమణ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ మంజూరైంది. ఈ సెంటర్ ఏర్పాటుకు భవనం ఎంపిక కోసం హైదరాబాద్ నుండి CGHS అడిషనల్ డైరెక్టర్ లక్ష్మయ్య, ఆయన బృందం తిరుపతికి విచ్చేసింది. ఈ బృందం నగరంలోని BSNL భవనం, పద్మావతి ఆసుపత్రి, అలాగే రుయా ESI ఆసుపత్రులను పరిశీలించి ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా వార్తలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.